నమస్తే పవర్ 9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి. నిజం గెలిస్తే జీవితకాలం చంద్రబాబు జైల్లో ఉంటారు, మంత్రి రోజా సెటైర్లు. ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవం నిర్వహించింది. ఈ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్ భగవత్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ విచ్చేశారు. గడ్కరీ, ఫడ్నవీస్ ఇద్దరు ఆర్ఎస్ఎస్ సాంప్రదాయ వేషధారణలో హాజరయ్యారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ సభ్యులు నాగపూర్లో పద సంచాలన నిర్వహించగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, సంఘ నేతలు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మొదట ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్రేవాల్కు మోహన్ భగవత్ నివాళులర్పించారు. सब में यूनिफॉर्मिटी लाने का, एकरूपता लाने का, वो यशस्वी हो नहीं सकता क्योंकि सृष्टि बनी है विविधता, वो विविध ही रहेगी. विविधता में एकता कैसे आएगी उसका कोई आधार उनके पास नहीं है. और इसलिए स्वार्थ तो रहता ही है, कट्टरपन भी रहता है, उसको चलते एक उन्माद पैदा हो जाता है, अहंकार पैदा हो जाता है, उसके संघर्ष चल रहे. स्वार्थों के टकराव और अतिवादिता के कारण युद्ध चलते हैं, उसका कोई उपाय नजर नहीं आता. प्रकृति विरुद्ध जीवन शैली, जीवन में स्वैरता, अनिर्बंध उपभोग, आत्यंतिक व्यक्तिवाद, अमर्याद शोषण, अधूरी दृष्टि के कारण उपजने वाले ये सारे दोष है. उसके चलते जो समस्याएं पैदा हुई है पर्यावरण की वगैरह, विश्व को उसका रास्ता नहीं दिख रहा है और उसकी भी अपेक्षा है कि भारत रास्ता दिखाए. भारत को अपने देश में इन समस्याओं का निराकरण करके रास्ता दिखाना होगा. अपने देश में भी ये समस्याएं है, बड़ी बात नहीं. समस्या होना कोई गलत नहीं, जीवन में समस्या रहती है और हम आज दिखा रहे कि हम सामना करके उन समस्याओं का उपाय करेंगे. हमारे यहां भी रहती है समस्या, पर्यावरण की समस्या हम देखते हैं, संकट हम पर भी है. अभी हिमालय क्षेत्र में जोशीमठ में घटनाएं हुई, हिमाचल प्रदेश में घर धंसने लगे, उत्तराखंड में हुआ. पूरे हिमाचल क्षेत्र में ये जो प्रकृति का प्रकोप दिखता है, चर्चा करते लोग कि क्या होगा, यहां भी गड़बड़ हुई तो कैसे होगा, कोई बड़ा संकट आने वाला है क्या? आने वाला होगा तो होगा, लेकिन डरने की क्या बात है, उसका उपाय करने की बात है. महत्वपूर्ण क्षेत्र है, हमारी उत्तर सीमा इस क्षेत्र से बनती है. हमको सीमा सुरक्षा का भी विचार करना पड़ेगा. इस क्षेत्र में उत्तर भारत की सारी बड़ी नदियां जल लाती है, चीन को भी जल ले जाती है, दक्षिण पूर्व एशिया को भी जल ले जाती है. इस क्षेत्र का खराब होना, इसका मतलब हमारी जल व्यवस्था का खराब होना होता है. तो जल सुरक्षा का भी विचार करना पड़ेगा, पर्यावरणीय स्वास्थ्य का भी विचार करना पड़ेगा. उत्तर को हिमालय की दीवार खड़ी है, इसलिए हमारे यहां 6 ऋतु चलते हैं. वर्षा होती है मौसमी हवाओं के कारण, वो हवाएं वहां टकराती है, फिर से भारत में वापस आती है. जाते समय आते समय वर्षा होती है. इसमें अगर बदल हुआ तो पर्यावरण का संकट भी है. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25 నుంచి నిజం గెలవాలి అనే పేరుతో
భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టబోతుందన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారిని దర్శించుకొని బస్సు యాత్ర పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో చనిపోయిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఈ నెల 25 నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. నిజాం గెలవాలి యాత్ర ద్వారా వారానికి 3 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శించనున్నారు. 25న చంద్రగిరిలో ఈ యాత్రను ఆమె ప్రారంభిస్తారు. టీడీపీ జనసేన భేటీపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. అరసున్నా కూర్చొని లోపల ఉన్న గుండు సున్నా కోసం దిశానిర్దేశం చేశారన్నారు. పవన్, లోకేష్ ఇద్దరిని ప్రజలు ఓడించారని తెలిపారు. ఇటొక బ్యాచ్ అటొక బ్యాచ్ కూర్చొని సెలెక్ట్ చేసినట్లు ఉందన్నారు. పవన్, లోకేష్ ను చూస్తే పాడుతా తీయగా సెలెక్షన్ కి ఇటొక బ్యాచ్ అటొక బ్యాచ్ కూర్చొని సెలెక్ట్ చేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. అరసున్నా కూర్చొని లోపల ఉన్న గుండు సున్నా కోసం దిశానిర్దేశం చేయడం చూస్తే ఫన్నీగా ఉందన్నారు రోజా. గెలిస్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు. ఆయనతో పాటు ఆయన కొడుకు సతీమణి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. పాడుతా తీయగాకి సెలక్షన్ కి ఇటు ఒక బ్యాచ్ అటు ఒక బ్యాచ్ కూర్చొని సెలక్షన్ చేసినట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక సైడు వాళ్ళ టీము, అలాగే లోకేష్ గారి టీం ఒక సైడు కూర్చొని, అంటే అరసున్నా కూర్చొని లోపల ఉన్న గుండు సున్నా కోసం పార్టీ దశాదిశ నిర్దేశించాలని, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి దశాదిశ నిర్దేశించాలని వీళ్ళిద్దరూ మాట్లాడటం చూస్తుంటే నిజంగా ప్రజలు చాలా ఫన్నీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ప్రజల చేత చీత్కరింపబడిన వాళ్ళు, ప్రజలు ఓడించిన వాళ్ళు. వీళ్ళు మా దశాదిశ నిర్దేశించడం ఏంటి అని అటు ప్రజలు ఇటు పార్టీ వాళ్ళు ఇదేం కర్మరా బాబు మాకు అని వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితులు కూడా. తెలంగాణ స్థితిగతులు మార్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే ఇతివృత్తంతో భాగంగా కీలకోపన్యాసం చేయవలసిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. తెలంగాణ పథకాల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన లండన్లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని కీలకోపన్యాసం ఇవ్వడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించింది. గత 10 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ఆకర్షించాయి. ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్లో పర్యటించిన సమయంలో యూనివర్సిటీ విద్యార్థులతో కల్వకుంట్ల కవితతో భేటీ అయిన విషయం తెలిసిందే. దాంతో తెలంగాణ అభివృద్ధి మోడల్పై ఈ నెల 30వ తేదీన ప్రసంగించాల్సిందిగా కోరుతూ యూనివర్సిటీ ఆహ్వానం పంపింది. కుటుంబ సమేతంగా దుర్గమ్మ సేవలో పాల్గొన్న ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ స్థానిక కళ్యాణగిరి ఆశ్రమం నందు అమ్మవారి పూజలో పాల్గొన్న ఎంవీఆర్ మండలంలోని సత్యనారాయణపురం గ్రామ పరిధి కళ్యాణగిరి కొండపై వేంచేసి ఉన్న శ్రీ 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 దుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో మంగళవారం కుటుంబ సమేతంగా ఎంవీఆర్ పాల్గొని అమ్మవారికి అభిషేకాలు, పూజలు, అర్చనలు వంటివి నిర్వహించారు. ఈ మేరకు ముందుగా ఆలయ కమిటీ సభ్యులు ఎంవీఆర్కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. దీనిలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాలను కమిటీ సభ్యులతో పరిశీలించారు. తదనంతరం అమ్మవారి దర్శన కార్యక్రమంలో పాల్గొని అమితమైన భక్తితో అమ్మవారిని స్తుతించి దర్శన కార్యక్రమం పూర్తి చేశారు. చివరగా ఎంవీఆర్ కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ సభ్యులు దుస్సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ యువసేన సభ్యులు, దుర్గమ్మ భక్తులు, ఆలయ ప్రతినిధులు, స్థానికులు, ఎంవీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు
జిల్లా పెద్దవండ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలతో పాటు పతకాలు అందించారు. విద్యార్థులు ఆవిష్కరణలను తిలకించారు. మహానవమి రోజు మనం ఆఫ్ కోర్స్ కనకదుర్గమ్మ వారి విజయవాడ గుంటూరులో ఉన్నాం. అమ్మవారిని తలుచుకొని సరస్వతి అమ్మవారిని మనకు వచ్చే సంవత్సరం అంతా కూడా చదువులో బాగా చేయాలని మేము అన్ని పుస్తకాలు, పెన్సిల్, చాక్ ఏదైనా ప్లస్ కొంచెం సంగీతంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు నేర్చుకున్న ఆ సంగీతం మతలబ్ వీణ, ఫ్లూట్ ఏదైనా వయలిన్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అక్కడ పెట్టి ఇవాళ రోజంతా చదవకుండా పూజలు చేసుకుని రేపు కంపల్సరీగా అన్ని తీసి చదవాలి. दोस्त ऑफ यू कम फ्रॉम बिहार, आप सबको हिंदी में बोलो एक बार. आज महानवमी है. नवमी के दिन सरस्वती माता का पूजा होता है. జనం కూడా ఇవాళ చదువు ఉన్నవాళ్ళు, చదువు కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు, గ్రామంలో ఉన్నవాళ్ళు, సిటీలో ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు టెక్నాలజీలో అంత ఈజీగా ప్రయోగం చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీ మనకు కనపడుతుంది. ఇవాళ ఈ ఉదాహరణని ఇంత పెద్ద డీటెయిల్ మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మీరు ఇవాళ డిగ్రీ వచ్చేసింది, మంచి జాబ్ దొరుకుతుంది, లేదా హైయర్ స్టడీస్కి వెళ్తారు. మీకు ఎలా చేయాలని అనుకుంటారో అలా చేయండి. పల్నాడు జిల్లా మాచర్లలో బైక్ను తగలబెట్టి వైసీపీ కార్యకర్త నిరసన. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడితో పాటు తురక కిషోర్ను నమ్ముకొని జీవితం నాశనం అయ్యిందని ఆవేదన. అధికార పార్టీ నాయకుల మాటలు నమ్మి ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టానంటూ కన్నీరు పెట్టుకున్న వైసీపీ కార్యకర్త మల్లెల గోపి వైసీపీని నమ్ముకొని తన జీవితం నాశనం అయ్యిందంటూ రోడ్డుపై బైఠాయింపు. భయపడి ఎవరు ముందుకు రావట్లా. నాగాడికి అసమానమైన దారుణమైన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ఎవరు బయటికి రావట్లేదు ఈ రోజుల్లో. ఎందుకు రావట్లేదు అంటే ఈ ప్రభుత్వం అంత భయపెడుతుంది. ఈ రోజు నా పిల్లలు రోడ్డును పడ్డం, ఈ రోజు నా జీవిత సర్వం నాశనం అయిపోయింది. ఉన్న డబ్బులు మొత్తంగా చేసుకున్నా, కేసులు పెట్టించుకున్నా, ఈ రోజు నుండి ఎవరు పట్టించుకోవట్లా. నాకు న్యాయం జరగాలా, ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేస్తుందా లేదా, లేదంటే నా కేసులు తీసేవా, నా బతుకునే పడుతుందా అంటే ఎవరు పట్టించుకోవట్లా. ఎవరు పట్టించుకోవట్లా. నా కేసులు ఉన్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలో ఎన్ఎస్పి కాలనీ నందు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ కోశాధికారి మరియు జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, శ్రీరామ్ చిన్నబాబు. ఈ కార్యక్రమంలో నాయకులు మరియు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నం రామకోటయ్య వచ్చే ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు నేడు ప్రకటించారు. నూజివీడు మండలం సుంకొల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో తన అనుచరులతో సమావేశమైన చిన్నం రామకోటయ్య ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చిన్నం రామకోటయ్య మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం లేదని, వచ్చే ఎన్నికల్లో తనని గెలిపిస్తే నూజివీడు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తానని చిన్నం రామకోటయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల నుండి 500 మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. డెవలప్మెంట్ తక్కువగా ఉంది కాబట్టి మనం ఆ వేలో మీకు సిగ్నేచర్గా మీరు వర్క్ చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి మీకు ప్రజలు ఆహ్వానిస్తారండి. కంపల్సరీగా మీరు ఈ ఎలక్షన్స్లో గెలుస్తారు, మేము సహకరిస్తామని చెప్పని నేను పేపర్ ముఖంగా నేను అనౌన్స్ చేశాను. మొన్న 3 రోజుల క్రితం పేపర్ ముఖంగా అనౌన్స్ చేశాను.
ఏ పార్టీలో ఉండదలుచుకోలేదు. మేము ఇండిపెండెంట్గా ప్రయత్నం చేస్తున్నాం. ఇండిపెండెంట్గానే మేము సపోర్ట్ చేస్తున్నాం. రాంకోటయ్య గారికి సపోర్ట్ చేస్తున్నాం అని మన సార్ వచ్చి, నేను బయటకు వస్తే సార్ వచ్చి నన్ను ఆహ్వానించారు. చేయాలని మళ్ళీ వచ్చారు ఆయన. అందుకనే మేము ఆయన తరఫున మేము సపోర్ట్ చేస్తున్నాం. ఏ పార్టీ మీద మాకు విభేదం లేదు. ఆయన ప్రజల తరఫున వర్క్ చేయగలిగే శక్తులను యుక్తులను. ఇంకెవరు ఉన్నారో మాట్లాడాల్సిన వాళ్ళు? చాలా సంతోషం. మాణిక్యాలరావు థ్యాంక్ యూ, వెంకటేశ్వరరావు థ్యాంక్ యూ. రాజకీయాలకు అతీతంగా ఇప్పుడున్న మన రాజకీయ నాయకులు అటు టీడీపీ అవసరం చాలా ఉంది. ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడే కంటే ఏం జరగాలి అనే దాని గురించి మాట్లాడటం అనేది జీవితంలో సమయం వృధా కాదని భావించే వ్యక్తిని నేను. కాబట్టి జరగాల్సింది చాలా ఉంది ఈ నియోజకవర్గంలో. నూజివీడు అనేది రాజుల కాలం నాటి పట్టణం. అంటే ఈ నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ నూజివీడు. సో రాజుల కాలం నాటి పట్టణం అని చెప్పి గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో దాన్ని చారిత్రాత్మక నగరంగానే అభివృద్ధి లేకుండా ఉంచడం జరుగుతుంది. కానీ ప్రజలకి చరిత్ర కంటే భవిష్యత్తు ముఖ్యం ఉంది, అవసరం ఉంది ఎక్కువ. కాబట్టి అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు. ఇవాళ వేగంగా వెళ్ళే ప్రపంచంతో పోటీ పడాలని కోరుకుంటా ఉన్నారు. ఇంకా రోడ్లు లేకుండా ఒళ్ళు హోనం చేసుకొని ప్రయాణించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. లేకపోతే ఒక బాలింత పురిటి నొప్పులు వచ్చినప్పుడు 30-40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల హాస్పిటల్కి వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో ప్రజలు లేరు. అట్లానే ఒక గ్రామంలో 1000 మంది విద్యార్థులు ఉంటే 100-200 మంది విద్యార్థులకే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ పరంగా. మరి వాళ్ళ ప్రైవేట్ పాఠశాలల్లో విద్య ఎంత ఖరీదైందో అందరికీ తెలుసు. దాదాపు 1-2 లక్షల జీతం సంపాదించే మీడియా మిత్రులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పిల్లలు చదివించాలంటే చాలా కష్టంగా ఉంది. సో విద్యా అవకాశాలు మెరుగుపడాలి, వైద్య అవకాశాలు మెరుగుపడాలి, రహదారులు అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా ఇవాళ రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు కూడా మాకు ఎక్కడైనా రోడ్డు మీద కనబడితే ఏంటబ్బా ఎక్కడ ఉన్నారంటే కూలీ దొరకట్లేదు సార్ అని చెప్తా ఉన్నారు. చాలా బాధ కలిగిస్తూ ఉంది. అంటే అంటే చదువు రాకపోయినా మేము కూలీ నాలి పని చేసుకొని వ్యవసాయ పనులు చేసుకొని బతుకుతా ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ మార్గం లేకుండా పోయింది. చదువుకున్న వాళ్ళకైతే మనం పిల్లల్ని కష్టపడి మరి ఇంజనీరింగో డాక్టరో చదివిస్తే తెల్లవారు జరిగేది ఏంటంటే వాళ్ళు బట్టలు సర్దుకొని చెన్నైయో బెంగళూరు హైదరాబాదో అమెరికానే వెళ్ళడం జరుగుతుంది. అంటే మనం కష్టపడి చదివించిన ఫలితానికి మన పిల్లలు మనకు దూరం అవుతూ ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ మారాలంటే ఇక్కడ రాజకీయ నాయకత్వాలు మారాలంటే మనలాంటి వాళ్ళం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే తప్పులేదు. ఎవరైనా ప్రజల ఆశీస్సులు ప్రజల మన్ననలు ఉంటేనే గెలుస్తాం. ఇవాళ మనకు కావాల్సింది ప్రజల ఆశీర్వాదం, దేవుడు దయ. ఎన్నికల్లో గెలవాలంటే ఆ రెండు ప్రజలందరికీ దేవుడు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు. ఎప్పుడు ఒకళ్ళకే ఎవరు. ప్రజల ఆశీర్వాదం దేవుడి దయ ఎప్పుడు ఒకళ్ళ మీద ఉండదు. ఆ రెండు మనకు కూడా దొరుకుతాయని చెప్పి మనం కూడా గెలవగలుగుతామని చెప్పి ఇక్కడున్న సమస్యలన్నీ తీర్చగలుగుతామని చెప్పి దీనికి తరాలు పట్టదని నూజివీడు నియోజకవర్గం బాగు చేయడానికి నా లెక్కలో 24 నుంచి 30 నెలల మించి సమయం పట్టదు. నువ్వు అధికారంలో ఉండు, ప్రతిపక్షంలో ఉండు. ఇవాళ వచ్చే నిధులు మేము ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో రాష్ట్ర బడ్జెట్లే ఉమ్మడి రాష్ట్రంలోనే 60,000 కోట్లు 70,000 కోట్లు ఉండేది. ఇవాళ ఒక రాష్ట్రంలోనే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది. అంటే ఎంత డబ్బు వస్తుంది? సో దాన్ని సద్వినియోగం చేయాలి. ఒక్క నగరాల అభివృద్ధి చెందితే కాదు, గ్రామాల అభివృద్ధి చెందాలి. గ్రామాల్లో కూడా ఇవాళ వ్యవసాయ యాంత్రికీకరణ అయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అభివృద్ధి అనేది అత్యవసరం. కాబట్టి ఆ అత్యవసరమైన అభివృద్ధిని మనం చేసుకోవాలంటే నాలాంటి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని భావించి వస్తూ ఉన్నాం. దానికి అందరూ ఆశీర్వదించారు. భవిష్యత్తులో కూడా మా ప్రయాణంలో విజయం సాధిస్తామని మాకు నమ్మకం ఉంది అని చెప్పి మీ అందరికీ వినిపించుకుంటాను. థ్యాంక్ యూ. మైలవరం పట్టణంలోని టాన్సీ స్టాండ్ దుర్గా దర్శించి పూజలు చేసిన స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్. మైలవరం పట్టణంలోని టాక్సీ స్టాండ్ దుర్గా మోటార్ మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ దేవుని చెరువులో కంచి కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద దసరా ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి పూజలు చేసిన స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.
అభిమానులు, కార్యకర్తలు, భక్తులు మధ్య దసరా మహోత్సవ్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. అదేవిధంగా పురోహితులు వేద మంత్రాలు వల్లిస్తూ మంత్రి శ్రీ జోగి రమేష్ గారిని మరియు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులను ఆశీర్వదించి దీవించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు, మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు, కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ అధ్యక్షులు జోగిరాము గారితో పాటు మైలవరం నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు మైలవరం పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి. నిజం గెలిస్తే జీవితకాలం చంద్రబాబు జైల్లో ఉంటారు, మంత్రి రోజా సెటైర్లు. ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.